భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్దాం, దానిపైన సమాచారం కృష్ణమూర్తి గారు ఇస్తారు. థ్యాంక్ యూ నవీన్. ఆ భద్రాద్రి కొత్తగూడెంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కొరకలాని కొయ్యగా తయారైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మనం చూసినట్టయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికీ తన జిల్లాలోని అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అంటే ఖమ్మం జిల్లాలో మొత్తంగా కూడా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు, విస్తృతంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు, విస్తృతంగా ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇది చేపట్టినప్పటికీ కూడా అధికార పార్టీ మీద పరోక్షంగా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా కొంచెం పొంగులేటి విమర్శల మీద, ఆయన పరోక్ష విమర్శల మీద కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన కొంతమంది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన తరఫున పోటీ చేసేవాళ్ళు, పార్టీ ఏదైనా తాను ఎక్కడ చేరినా అంటే కొత్త పార్టీ పెడతారా, వేరే ప్రస్తుతం ఉన్న పార్టీలు చేరుతారా అనే విషయాలను పక్కకు పెట్టి ఆయన అభ్యర్థులను ప్రకటిస్తూ వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని. ఇప్పటికీ మనం గమనిస్తే ఇల్లందు నుంచి కోరం కనకయ్య అభ్యర్థిగా ప్రకటించారు, పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లను ప్రకటించారు, అదేవిధంగా అశ్వరావుపేట నుంచి కూడా ఆదినారాయణ పేర్లను ప్రకటించారు. ఇంకా మిగతా నియోజకవర్గం కూడా ప్రకటిస్తారంటారు. అంటే దీనికి సంబంధించి ఎట్లా ఉంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి బీఆర్ఎస్కి ఏమైనా ముప్పు ఉన్నదా, లేకపోతే మిగతా పార్టీలకు ఏ పార్టీలు చేరుతుంది, ఏంటి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందని జిల్లాలో చర్చ మొదలైంది. నవీన్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన దూకుడు పెంచాడని చెప్పొచ్చు. ఆయన వరుస ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటూ తన అనుచరులతోటి సమీక్షా సమావేశాలు చేసుకుంటూ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఉందో తనని గద్దె దించడమే లక్ష్యంగా చేసుకొని ఈయన ఈ యొక్క కార్యాచరణ ఈయన ఎత్తుగడలు వేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మనము కొద్ది రోజులుగా చూసుకుంటే వరుస ఆత్మీయ సమ్మేళనాలతోటి ముఖ్యంగా మనం చూసుకుంటే మొదటగా మన పినపాక నియోజకవర్గము, ఆ తర్వాత ఇల్లందు నియోజకవర్గము, తర్వాత అశ్వరాయట, ఏదైతే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో ఇప్పటికీ 3 నియోజకవర్గాలలో కూడా తన ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకొని అదే వేదికగా తన వర్గం నుంచి శాసనసభ అభ్యర్థులను కూడా ప్రకటించిన సందర్భం అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క 5 నియోజకవర్గాలలో ఇంకా 2 నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఏదైతే కొత్తగూడెం భద్రాచలం 2 నియోజకవర్గాలు అయితే మిగిలి ఉన్నాయి. ఈ యొక్క 2 నియోజకవర్గాలకు త్వరలో ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా తన అభ్యర్థులను ప్రకటిద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మన కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఈ శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అనుచరులు కూడా కొత్త దానికి తెరతీశారు. ఏదైతే ఇల్లందు శాసనసభకు అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి కోరం కనకయ్య కొద్ది రోజుల క్రితం పాల్వంచ పెద్దమ్మ గుడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆత్మీయ భోజనం పేరుతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క సమావేశానికి అక్కడ ఉన్నటువంటి అధికార మరియు ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు కోరం కనకయ్య అభిమాన అనుచరులు అంతా కూడా భారీ సంఖ్యలో కూడా హాజరైనట్లుగా మనం చూసుకోవచ్చు. ఈ సమావేశం అయితే ఇల్లందు నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఇల్లందు కావచ్చు, కొత్తగూడెం, అదేవిధంగా అశ్వారావుపేట, పినపాక, ఈ యొక్క 4 నియోజకవర్గాల్లో కూడా తన అభ్యర్థులను దింపి వారిని ఏదైతే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారిని ఓడగొట్టేందుకు ఎత్తులు వేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నటువంటి అంటే ప్రకటించిన దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లను తన వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇల్లందు నుంచి కోరం కనకయ్య జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్యను, అదే విధంగా అశ్వారావుపేట నుంచి చూసుకుంటే జారే ఆదినారాయణ కూడా అభ్యర్థులుగా ప్రకటించారు. ఇక భద్రాచలం నియోజకవర్గం అయితే భద్రాచలంలో ఈ నెల 19వ తారీఖు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తారని ఒక సమాచారం అయితే ఉంది. అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి. అయితే భద్రాచలం నుంచి తన వర్గీయుడిగా ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భద్రాచలం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఎవరైతే ఈ తెల్లం వెంకట్రావుని ఆయన భద్రాచలం అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది. అదే విధంగా కొత్తగూడెం నుంచి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని, ఒకవేళ తను పోటీ చేయని పక్షంలో తన ముఖ్య అనుచరుడైన టీబీజీకేఎస్ నేత ఊకంటి గోపాలరావుని కూడా కొత్తగూడెం నుంచి బరిలోకి దింపే ఆలోచన అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ యొక్క భద్రాద్రి అనే కాదు ఉమ్మడి జిల్లాలలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ధీటుగా తన వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను ఈ యొక్క వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీ చేపించి అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తీయాలనే ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే భద్రాద్రి జిల్లా ఈ 5 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో పొంగులేటికి అభిమానులు అయితే గట్టిగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇంకా ఏ పార్టీలకు పోతారని పొంగులేటి అయితే ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పటికీ వీరందరూ కూడా ఎవరైతే పొంగులేటి కావచ్చు తన అనుచరులంతా కూడా
అధికార బీఆర్ఎస్ పార్టీలోనే ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. కానీ కొద్ది రోజుల్లో ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అని వెల్లడించే పక్షంలో ఉంది. అదే అటు ఆయన అభిమానులు కావచ్చు, ఇటు జిల్లా ప్రజలు కూడా ఈయన ఏ పార్టీలోకి వెళ్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అంటే నవీన్ అక్కడ ఇప్పుడు ఇది అంటే ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క ప్రభావం అంటే బీఆర్ఎస్ ని దెబ్బతీయాలనేటువంటిది అక్కడ అంటే ఆ ప్రత్యేక ఎఫెక్ట్ చూపే అవకాశం ఏమైనా కనబడుతుందా? అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అయితే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అంటే మొదటిగా గెలిచినప్పుడు అయితే ఆయన కేవలం ఏదైతే రాజశేఖర రెడ్డి పేరు మీదనే గెలిచారు. కానీ తర్వాత గెలిచిన తర్వాత జిల్లాలో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలతో ఆయన ఆ అభిమానులైతే ఉమ్మడి జిల్లాలలో అభిమానులు అయితే సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి తనకి అన్యాయం జరిగింది అన్న ఒకటే ఒక సాక్షి పెడుతూ ఆయన ఇప్పుడు కొత్త పార్టీలోకి కొత్త పార్టీ పెడతారా లేదు అంటే ఇప్పుడున్న పార్టీలలో ఏ పార్టీలో చేరతారనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఈయన ఏ పార్టీలోకి వెళ్ళిన ఈయన వెంబట వెళ్ళడానికి అయితే ఈయన అనుచరగణం అయితే సిద్ధంగా ఉన్నట్లుగా ఒకటి తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ మరి ఈయన ఇటు బీజేపీలోకి వెళ్తారని కొన్ని రోజులుగా కొంత ప్రచారం జరిగింది. కానీ తన అనుచర వర్గం అంతా కూడా బీజేపీలోకి వెళ్తే కొన్ని వర్గాల నుంచి కొంతమంది వర్గాల జనాల నుంచి ఈయనకు సపోర్ట్ ఉండదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ లోకి వెళ్ళనని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటికీ కూడా చూసుకుంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికైతే తొందరపాటుతోటి ఏ ఒక్క నిర్ణయం అయితే తీసుకోలేదని చెప్పొచ్చు. కానీ రానున్న రోజులలో తను ఏ పార్టీలోకి వెళ్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అటు అభిమానులకు కాదు జనాలకు చెప్తారని కూడా అందరూ వేచి చూస్తున్నారు.